హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ సో టాపిక్ ఈస్ బైనాన్స్ వెబ్3లో టూ ఆఫర్స్ అయితే వచ్చాయి. ఏం చేయాలో ఎలా చేయాలో మొత్తం అయితే చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. సో టోటల్ ఆఫర్ అయితే చెప్తాను. దీనికోసం మనకు ఒక $11 యూజిట్ అయితే కావాలి. ఓకే, ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలి. మళ్ళీ మనకు ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే వస్తుంది. ఓకే, మన బ్యాలెన్స్లో వెబ్3 ఆఫర్లో ఆల్ ఆఫర్లు అయితే కంప్లీట్ చేస్తాం. కొన్ని ఆఫర్లు అయితే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంది, సో అందుకే చెప్పలేదు. సో ఇక్కడ మీకు ప్రజెంట్ యాక్టివ్ ఉన్న ఆఫర్లు కూడా చెప్తాను. దానికన్నా ముందు ఇక్కడ ప్రజెంట్ చూడండి. ఇక్కడ బ్యాలెన్స్ వెబ్3లో AVL అండ్ వుడ్ కాయిన్స్ అయితే మీకు డిస్ట్రిబ్యూషన్ అయితే ఇస్తారు. ఆఫర్లు అప్ టు $60 మనకి ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్ ఉన్న ఫస్ట్ వన్ మీకు తెలుస్తుంది. అలాగే ఇక్కడ న్యూ యూజర్స్ బ్యాలెన్స్ మాకు యాప్ KYC అయితే అయి ఉండాలి. ఇంకా మీకు బ్యాలెన్స్ యాప్ లింక్ అండ్ బ్యాలెన్స్ యాప్ ఇచ్చేస్తాను ప్లేస్లో. రిజిస్టర్ అవ్వండి, యాప్ ప్లేస్టోర్లో ఇన్స్టాల్ చేసుకోండి. రిజిస్టర్ వీడియో అండ్ KYC మీకు ఎలా చేయాలి చెప్పాను. అండ్ P2P వీడియో మనకు $11 యూజిటీ కావాలి కాబట్టి P2P ద్వారా చేసుకోండి. ఓకే, అలాగే మీకు యాక్టివ్ ఉన్న ఆఫర్లు ఒకసారి చెప్తాను. ఇక మనకి ప్రజెంట్ యాక్టివ్ ఉన్న ఆఫర్ బిట్లేర్ ఆఫర్ 1, ఆఫర్ 2 అండ్ ప్లమ్ ఆఫర్. ఈ 3 ఆఫర్స్ అయితే మీకు ఇచ్చేస్తాను. అండ్ అలాగే IP ఆఫర్, LTP అయితే అయిపోయింది ఇంకోటి. సో ఇక్కడ IP ఆఫర్ అయితే మీకు ఉంది. సో అలాగే ఇంకేమైనా యాక్టివ్ ఉంటే చూడండి. ఇది చేసుకొని ఇంకొంది చిన్న చిన్న టాస్క్ ఉంటే చేసుకోండి. సో అలాగే ఇప్పుడు మీకు ఈ ఆఫర్ ఎక్కడ ఉందో మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాను ఫ్రెష్గా వెళ్ళేసి. సో బ్యాలెన్స్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడు కొంచెం జాగ్రత్త చూడండి, వీడియో మీకు క్లారిటీ చెప్తాను. ఓకే, సింపుల్గా మీరు ఇక్కడ ఎక్స్చేంజ్ కాకుండా వాలెట్లో రండి ప్రజెంట్. ఇక్కడ అలాగే చిన్న ఇంకొక $7 మర్చిపోయి చెప్పడం. సో అది సింపుల్ మీకు ఉంటుంది. LTP. సో ఇంకా ఆఫర్ ఉంది 30 వరకు అయితే ఉంది ఆఫర్. ఈ ఆఫర్ కూడా మిస్ అయితే ఒకటి జస్ట్ ట్విట్టర్ టచ్ చేయండి. సో మీకు ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే వస్తుంది. ఓకే, సో బ్యాక్ అయితే వచ్చేసిన LTP కాయిన్స్ మీకు ఇస్తారు. సో జాయిన్ అవ్వండి. సో బ్యాక్ వచ్చేసి మ్యాక్సిమం 1000 విన్నర్కి ఇస్తారు. మీరు ట్రై చేయండి. మల్టిపుల్ అకౌంట్స్ మీకు బ్యాన్స్ ఉన్నాయి, అలా విధంగా ట్రై చేయండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక ఎక్స్చేంజ్ ఇప్పుడు ఇక్కడనే రిసీవ్. దానికన్నా ముందు ఇక్కడ మీరు ఎక్స్చేంజ్లో ఫస్ట్ అమౌంట్ తెచ్చుకోవాలి USDT. ఓకే, నేను ఆల్రెడీ అమౌంట్ తీసుకున్నాను P2P ద్వారా. మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను, డిస్క్రిప్షన్లో మీకు P2P ప్రాసెస్. ఒక $11 తెచ్చుకోండి. మనకు ఫీ అన్నీ పోయి మనకి $10 యూజ్ అయితే అవుతుంది స్టాక్కి. ఓకే, ఇక్కడ వాలెట్లో రండి. ఇప్పుడు ఇక్కడ రిసీవ్లో వచ్చేసి మీరు రిసీవ్ ఫ్రమ్ బ్యాలెన్స్ ఎక్స్చేంజ్ దీనిపైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ బ్యాలెన్స్ ఎక్స్చేంజ్లో ఉన్న అమౌంట్ USDT మీకు కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. ఇక నెట్వర్క్ వచ్చేసి మీరు BNB స్మార్ట్ చైన్ BP20 మ్యాక్సిమం దీనిలో తెచ్చుకోండి. నేను చెప్తాను, ఏమైనా ఉంటే దాన్ని చూద్దాం. ఫీ అయితే 0 ఉంటుంది, నో ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే, ఇప్పుడు నేను ప్రజెంట్ ఇక్కడ కన్ఫర్మ్ వాలెట్ అయితే ఇస్తున్నాను. మ్యాక్సిమం ఇచ్చేసి ఇక మ్యాక్స్ అయితే ఇచ్చేయండి. విత్డ్రా అయితే కొట్టండి. ఓకే, విత్డ్రా కొడితే మనకి ఇక్కడ కన్ఫర్మ్ అయితే అవుతుంది. ఓకే, ఫీ వచ్చేసి 0, నో ప్రాబ్లం. మనం ఏమన్నా ప్రాబ్లం లేకుండా మళ్ళీ తీసుకొని రావచ్చు. అక్కడ నుంచి కూడా మళ్ళీ ఫీ అయితే ఉంటుంది. మ్యాక్సిమం నెట్వర్క్కి BNB పైనే మనకి ఎలా ఉన్నా కూడా ఏం కాదు, బట్ చూద్దాం ఒకసారి ప్రాసెస్. వెయిట్ చేయండి. వెబ్3లో వచ్చారు, గో టు వెబ్3 వెళ్ళండి. ఇక మనకి USDT వచ్చిన తర్వాత మీకు చెప్తాను. ఆల్రెడీ $16 ఉంది. ఇక్కడ USDT అయితే లేదు. నేను ఇప్పుడు ఇంతకుముందు చేసాం, బట్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం ప్రాసెస్ అనేది. సో గాయ్స్, ఇక్కడ మెసేజ్ కూడా వచ్చింది. USDT కూడా నాకు ఇక్కడ రిసీవ్ అయితే. సో ఇక్కడ USDT వచ్చిందా ఏం చేయాలి బ్రదర్ అంటే చెప్తాను. ఇక్కడ డిస్కౌంట్లో వెళ్ళండి. ప్రజెంట్ 2 ఆఫర్ మీకు ఇంకా యాక్టివ్ లేరంటే మీరు ఓల్డ్ ఆఫర్ మీకు చెప్పాను, యాక్టివ్ ఉన్న ఆఫర్ అయితే మీరు అదే చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ బిట్లేర్ ఆఫర్ కూడా ఇది ఆల్రెడీ మనం కంప్లీట్ అయితే చేసాం. దీంట్లో బిట్లేర్ ఆఫర్ కూడా కొంచెం అమౌంట్ ఇక్కడ నేను జైన్ ఓపెన్ క్లిక్ చేసి చూపిస్తాను. ఒకసారి ఇది కూడా ఒకసారి చూడండి. ఒక అమౌంట్ ఉంటే చేయండి. ట్విట్టర్ టచ్ చేశాను సింపుల్గా. ఇది కొంచెం అమౌంట్తో ఉంది. $10-20 $10 ఇది కూడా $10 $20 మనకు ఉండాలి. సో అలా కాకుండా ఇక్కడ మీరు విజిట్ అండ్ కనెక్ట్ బిట్లేర్ సైట్ అండ్ ట్విట్టర్ ఈ 2 టచ్ చేసి వదిలేండి దీంట్లో. ఓకే, ప్రజెంట్ అయితే ఇది కూడా అమౌంట్ ఉంది. సో మీకు చాలామంది అడుగుతారు ఇది చెప్పండి బ్రో అది చెప్పండి అంటే, కొన్ని ఏంటంటే హై ఇన్వెస్ట్మెంట్ ఉంటే మనం చేయమన్నమాట. సో అందుకే మీకు కొంచెం సిమిలర్గా లో అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చెప్తాను, అదొకటి చూసుకోండి. అండ్ AVL ఇక్కడ. సో దానికన్నా ముందు ఇక్కడ ప్రజెంట్ అయితే చూడండి. ఇక్కడ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్ ఉన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుస్తుంది. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, లింక్ ద్వారా వెళ్ళి జాయిన్. లేదా టెలిగ్రామ్ ఉన్న వాళ్ళు ఇక్కడ మీకు సెర్చ్లో బబుల్ టీస్ కొట్టండి, మీకు వచ్చేస్తాం. ఓకే, ఏమైనా అప్డేట్ ఉన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుస్తుంది. ఓకే, అలాగే సీట్ కూడా మనకి అలొకేషన్ ఇచ్చారు చూసుకోండి. అలాగే సో వరకు జాయిన్ అయితే ఇక్కడ 0.80 ఉంది ప్రైస్, ఇక్కడ Ethereum. సో చూసుకోండి. నేనైతే నాకు ఎలిజిబుల్ కాలేదు. సో ఫామ్ కూడా ఇచ్చాను, ఫిల్ అయితే చేశాను. సో ప్రజెంట్ వెబ్లో AVL అయితే చూద్దాం. ఫస్ట్ ఇక్కడ జైన్ ఓపెన్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి జైన్ క్యాంపెయిన్ అయితే ఉంటుంది. ఈ ఆఫర్ వచ్చేసి మనకి Feb 5 వరకు అయితే ఉంది. సో చూడండి, ఇక్కడ ప్రజెంట్ అయితే మీరు ఏం చేయండి, USDT టు USA స్వాప్ అయితే చేయాలి. మీకు ఆల్రెడీ $11 ఎందుకు తెచ్చిన అర్థమైంది. ఇక్కడ $10 అయితే చేయాలి. కంప్లీట్ పైన చేయండి. 10 USDT టు USA అండ్ BNB చైన్ చేయాలి, నో ప్రాబ్లం. కంప్లీట్ నో పైన వెళ్ళండి. సో కంప్లీట్ నో పైన వెళ్ళిన తర్వాత సో ఇక్కడ వెయిట్ అయితే చేయండి. మ్యాక్సిమం ఇక్కడ వాలెట్ అయితే కనెక్ట్ చేసే ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇక్కడ కొంచెం లోడింగ్ వెయిట్ చేయండి. సో ఈ పేజ్ సమ్ టైమ్ అయితే ఓపెన్ కాలేదు. సో ఏం చేయాలి చెప్తాను చూడండి. ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. పేజ్ అనేది రీప్లేస్ చేసి మీకు పేజ్ అనేది ఇక్కడ ఈ విధంగా వస్తుంది. టర్మ్స్ అనేది ఇచ్చేసి మీరు
అగ్రీ ఆల్ ఆఫ్ ద టర్మ్స్ అనేది చేయండి. ఇక్కడ మీరు ఏం చేయండి, కనెక్ట్ అయితే చేయండి వాలెట్. కనెక్ట్ పైన క్లిక్ చేసి బైనాన్స్ వెబ్3 కానీ మీరు కనెక్ట్ చేసి ఇక్కడ నెట్వర్క్ రోజు ఈటీఐ తీసేసి మీరు బిఎన్బి చైన్ పైన మనం చేస్తున్నాం ప్రాసెస్ అనేది. అండ్ కొంచెం బిఎన్బి కూడా మీ బిఎస్సి పెట్టండి, కొంచెం బిఎన్బి కూడా మీ వాలెట్లో ఉండాలి. ఒక $1 or $2 ఉంటే చాలు, అయిపోతుంది. ఇక్కడ నేనేం చేయాలి, ప్రజెంట్ ఇక్కడ $10 చేయండి, ఎక్కువ అవసరం లేదు. బట్ మనం ఎందుకంటే కొంచెం ఎక్కువ పెట్టుకున్నాం, ప్రాబ్లం లేకుండా. ఇక 9.98 అయితే మీకు వస్తుంది. ఓకే, మళ్ళీ మీరు ఇప్పుడే స్వాప్ చేసుకోవచ్చు, ఆఫర్ అయిపోయిన తర్వాత. ఓకే, 10 USDT అండ్ USA స్వాప్ అయితే చేస్తున్నాను. స్వాప్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విధంగా ఇక్కడ కొంచెం వెయిట్ చేయండి. ఫస్ట్ మీరు సైన్ ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. సబ్మిట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు గ్యాస్ ఫీ. ఓకే, ఇప్పుడు మీరు గ్యాస్ ఫీ ఒక ₹4 గ్యాస్ ఫీ అయితే ఉంటుంది. ఓకే, చూసుకోండి. బిఎన్బి మీ బై ప్రాసెస్ మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. ఎక్స్చేంజ్ నుంచి రిసీవ్ అయితే కొట్టేసి BP25 తెచ్చుకోండి. ఓకే, ఇప్పుడు అయిపోయింది. సో ఇప్పుడు మీకు ఫీ అయితే ₹15 ఫీ అయితే, అదొక 4, ఇదొక ₹5. మనకి ఎటు ఒక ₹20 బిఎన్బి అయితే యూజ్ అవుతుంది. బట్ మ్యాక్సిమం $1 or $2 మీరు పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మీరు కన్ఫర్మ్ చేయండి, ఒక ₹15 బిఎన్బి అయితే అలా కట్ అయింది. ఓకే, సో మ్యాక్సిమం 20, ఒక $1/2 అనుకోండి, $1/2 అయితే అయిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి USA ఫస్ట్ వల్ల ఏం చేయండి, దీన్ని బ్యాక్ తీసుకెళ్ళండి. ఇక్కడ మీకు 9.98 USA వచ్చింది. వెరిఫై అయితే చేయండి. ఓకే, వెరిఫై చేసి ఈ టాస్క్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేయండి, వ్యూ టాస్క్లో వెళ్ళండి. మన అమౌంట్ మనం తెచ్చుకోవాలి కాబట్టి మీరు సింపుల్గా అమౌంట్ని తెచ్చుకోండి. ఓకే, ఇప్పుడు దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి USA పైన వెళ్తుంది, మ్యాక్స్ అయితే కొట్టండి. మళ్ళీ కొంచెం బిఎన్బి అయితే మన వాలెట్లో కావాలి ఖచ్చితంగా. ఓకే, ఎందుకంటే వేరే టాస్క్ కూడా అది కూడా USDTతోనే ఉంది కాబట్టి మన అమౌంట్ మనం తెచ్చుకోవాలి ఖచ్చితంగా. ఇది 1 time క్లిక్ చేయండి. నేను 2 or 3 times క్లిక్ చేసినందుకు మల్టిపుల్ టైమ్ రావచ్చు. కన్ఫర్మ్ అయితే చేయండి. మళ్ళీ మనకి అంతే ఫీ అయితే కట్ అవుతుంది, ఒక $1 అంతా. సో చూసుకోండి, బిఎన్బి కన్ఫర్మ్ అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు కొంచెం వెయిట్ చేయండి. సో మళ్ళీ ఒక $13 అయితే కట్ అవుతుంది. ఇది ఒక 20, అదొక 20, $40 ఇప్పుడే నాకు కట్ అయింది. ఓకే, బట్ మన టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ట్రాన్సాక్షన్ సబ్మిట్ అయితే కన్ఫర్మ్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ సింపుల్గా వెయిట్ చేయండి కొంచెం. సో మన USDT మనకైతే వచ్చింది. ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు సింపుల్గా ఫాలో ఎక్స్ అకౌంట్ ఈ విధంగా కంప్లీట్ నౌ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ట్విట్టర్ లాగిన్ లేకపోతే లాగిన్ చేసుకోండి. ఫాలో అయితే అయిపోయింది. ఫాలో అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ పేజ్ వచ్చింది వెరిఫై. సో సింపుల్ టాస్క్ ఉంటే మీకు తెలిసిందే ట్విట్టర్ టాస్క్. సో వెరిఫై చేయండి. సో మీకు క్లారిటీగా ఇప్పుడు అవుతుందా లేదనేది చెప్పాలి కాబట్టి ఇక్కడ చెప్తున్నాను అందుకే. సో ఇక్కడ కంప్లీట్ నౌ పైనకి వెళ్ళి ట్విట్టర్ పోస్ట్ చేయండి. ఇది రీపోస్ట్ మీకు తెలిసిందిగా చిన్న ప్రాసెస్. ఇది బ్యాక్ అయితే వెళ్తున్నాను. సో ఇక్కడ బ్యాలెన్స్లో వచ్చేసి వెరిఫై అయితే చేయండి. చేసేస్తే మనకి ఇక్కడ సింపుల్గా టాస్క్ అనేది అయిపోతుంది. ఒకసారి వెయిట్ చేయండి. సో వెరిఫై అయితే అయిపోయింది. బ్యాక్ అయితే వెళ్తున్నాను. ఇది కూడా ట్విట్టర్ ఫాలో అయితే చేసింది గైస్. సో ఇది మన బ్యాలెన్స్ వాలెట్ ఇక ఖచ్చితంగా ఇది సపోర్ట్ చేయమంటారు. సో చేయండి. అది ఇప్పుడు 11 టాస్క్లో కామన్ ఉంటుంది, అది మీకు తెలిసిందే. వెరిఫై అయితే చేసేస్తున్నాం. బ్యాక్ అయితే వెళ్తున్నాను. ఇక్కడ మీరు AVL. సో ఇంత రివార్డ్ అయితే మనకైతే వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి చూడండి AVL ఇస్తారు అండ్ USDA కూడా మనకి రివార్డ్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ చూడండి 250K AVL ఉంటుంది అండ్ 50K USDA కూడా మనకి రివార్డులు డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు. అంటే ఈ మొత్తం టాస్క్లో 3 అంటే ఇక్కడ మనం స్వాప్ చేసినందుకు USDA కాయిన్స్ అయితే మనకి 50,000 ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఫాలో ట్విట్టర్ రీపోస్ట్కి ఇక్కడ మనకి 1,25,000 AVL అండ్ 1,25,000 అంటే ఒక ఏ డ్రాప్లోనే ఇక్కడ 2 కాయిన్స్ అయితే ఉన్నాయి మనకి. సో చూసుకోండి. ఇక్కడ వ్యూ రివార్డ్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి చూడండి స్వాప్ చేసినందుకు ఇంత రివార్డ్ అయితే వస్తుంది, 50,000 రివార్డ్ అండ్ 1,25,000 ఇది మనకి 10 lakhs AVL అయితే మనకి ఈ ఒక ఆఫర్లోనే ఇక్కడ 4 కాయిన్స్ అయితే మీకు వచ్చింది. సో చూసుకోండి, మంచి ఆఫర్ ఇది. సో AVL అయితే అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి కిందది. ఓకే, 50,000 మనకి వుడ్ టోకన్స్ అయితే వరల్డ్ ఆఫ్ డైపెన్సిల్ వస్తుంది. అలాగే మీకు ప్రజెంట్ అసెట్లో చూడండి మన అమౌంట్ అయితే మనకే ఉంది. సో నో ప్రాబ్లం. మన కట్ అయిందంటే ఏమైందంటే ఒక BNB కట్ అయింది. ఓకే, అదొకటి చూసుకోండి. BNB నేను ఒక $11 హోల్డ్ చేశాను. సో BNB కూడా చూసుకోండి. ఓకే, సో మన ఈ ఆఫర్ కోసం ఒక $2 or $3 హోల్డ్ చేయండి. మ్యాక్సిమం ఒక $10-11 హోల్డ్ చేయండి కదా. ప్రతి ఒక్క ఆఫర్కి మనకి మీరు యాక్టివ్ ఉన్న ఆఫర్ చెప్పాను కదా, దానికి యూజ్ అయితే అవుతుంది. సో ఏమైనా ఏ డ్రాప్ వచ్చినప్పుడు అమౌంట్ అనేది ప్రాఫిట్లో ఒక 10 or 20% BNB అనేది బై చేసి పెట్టుకోండి. యూజిటీ కొంచెం అది కొంచెం మీకు హెల్ప్ఫుల్గా అవుతుంది. ఇక్కడ మీరు స్టాండర్డ్ ఛాన్స్ 50,000 వుడ్ టోకన్స్ పైన జైన్ పైన వెళ్ళండి. మీకు స్టార్టింగ్లో మీకు ఎలా వస్తుంది చెప్తాను. ఆల్రెడీ ఒక ఆఫర్ చూపిస్తాను. సో ఈ విధంగా జైన్ క్యాంపెయిన్ అయితే మీకు వస్తుంది. సో నేను నైట్ ఈ సాఫ్ట్ టాస్క్ ఎందుకు తెలుసుకోవడం కోసం చేశాను అనమాట. సో యూజిటీ దాడుతుంది టోటల్ అది ప్రాసెస్ తెలుసుకున్నాను. సో ఇక్కడ సాఫ్ట్ టాస్క్ అయితే మీరు చేయాలి. ఓకే, జైన్ క్యాంపెయిన్ చేయండి. ఈ ఆఫర్ కూడా మనకి Feb 6, అది Feb 5, ఇది Feb 6. ఇప్పుడు నేను చెప్పిన ఆఫర్స్ అన్నీ మనకి ఇక్కడ ఫెబ్లోనే ఉన్నాయి. పేమెంట్లో ఎండ్ కూడా అప్పుడే ఉన్నాయి. ఫాలో ట్విట్టర్ అకౌంట్ ఇవన్నీ చేసేయండి, మీకు సింపుల్గా ఉంటుంది. సో మీకు అంతా తెలిసిందే. సో ఇది ఫాలో.
సో గైస్ మీరు అన్ఫాలో ఈ ట్విట్టర్ అకౌంట్లో ఎప్పుడు చేయాలంటే పేమెంట్ ఎప్పుడు వస్తుందో అప్పుడు మీరు ట్విట్టర్ అకౌంట్లో వెళ్ళి అన్ఫాలో చేయదు. బట్ ఇప్పుడైతే ఈ పేమెంట్ వచ్చేదాకా మీరు దీన్ని డిస్టర్బెన్స్ అయితే చేయకండి. అన్ఫాలో అయితే ఎవరు చేయదు. చేస్తే మనకి పేమెంట్ వచ్చేటప్పుడు ప్రాబ్లం అయితే అవుతుంది. వాళ్ళు అవన్నీ అయితే చెక్ చేస్తారు. ఓకే, సో కొన్ని రోజులు వదిలేయండి మీరు కంప్లీట్. అంటే మీరు ఏంటంటే ట్విట్టర్ ఫాలో మనకి ట్విట్టర్ ఏమైనా బ్యాన్ కావచ్చు అలానే ప్రాబ్లం అయితే ఏం లేదు. మనం కొన్ని రోజులు వెయిట్ చేయాలి. ఏ డ్రాప్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ప్రాసెస్ అనేది చూసుకోవాలి. ఓకే, ఇక్కడ రీపోస్ట్ అయితే ఉంటుంది. రీపోస్ట్ అయితే చేసేస్తాం సింపుల్గా ఈ విధంగా. అప్పుడు కొంచెం స్టక్ అవుతుంది, అప్పుడు బ్యాక్ వెళ్ళి ఈ విధంగా వస్తుంది ప్రాసెస్ చూసుకోండి. ఓకే, సో ఫాలో ఎక్స్ అకౌంట్. సో ఇది ఒకటే సారీ గైస్, సో ఇది బ్యాలెన్స్ వాలెట్ అనుకుంటా. సో అందుకే కంప్లీట్ అయింది. సో అప్పుడప్పుడు మీరు బ్యాలెన్స్ వాలెట్ ఉంటే మీరు సింపుల్గా వెరిఫై అయితే చేసుకోవచ్చు. ఓకే, నో ప్రాబ్లం. సో ఇక్కడ బ్యాలెన్స్ వాలెట్. ఓకే, సో ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చింది చూడండి ఇక్కడ స్వాప్ టాస్క్. ఇప్పుడు మనకి దీంట్లో చూడండి గైస్ వుడ్ టోకెన్ వస్తుంది. సో చూడాలి, దీంట్లో సపరేట్ రివార్డ్ ఏం లేదు, డైరెక్ట్ వుడ్ అయితే ఉంది. స్వాప్ టాస్క్ పైన చేయండి, కంప్లీట్ చేయండి. సో ఇక్కడ మనకు బ్యాలెన్స్ వాళ్ళతో $10 అయితే మీరు వుడ్ టోకెన్ BNB చైన్ యూజింగ్ అయితే చేయాలి. మీకు అందుకే BNB 20 పైన తీసుకొని రామన్నాను అమౌంట్ అనేది. సో నో ప్రాబ్లం. ఎందుకంటే చాలామంది ఇక్కడ BP పైన ఏం చేస్తారంటే లో ట్రాన్సాక్షన్ ఉంటుంది, మిగతా అంతా మనకి కట్ అయ్యేది అమౌంట్ అట్లనే ఉంటుంది, మనకు కట్ అయ్యేది BNB ఒకటే కట్ అవుతుంది. ఓకే, సో ఇంతకుముందు ఆఫర్లో అయితే మనకి ఒక 20, 40, ఒక $50 దాకా కట్ అయింది. సో చూసుకోండి. ఇక్కడ మనకి ఏం చేయాలంటే పైన USDT వుడ్ టోకెన్ అయితే మాకు ఆటోమేటిక్గా వస్తుంది టాస్క్ పైన క్లిక్ చేసిన తర్వాత. సో సారీ గైస్, ఇక్కడ నేను ప్రజెంట్ 10 ఇస్తున్నాను, మొత్తం అయితే అవసరం లేదు. 10 USDT ఇచ్చేయండి. 9.19 ఒక 0.1 పైసా వెళ్ళిపోతుంది. ఇక్కడ 54 వుడ్ కాయిన్స్ అయితే వస్తుంది. స్వాప్ అయితే చేయండి. స్వాప్ చేసిన తర్వాత సింపుల్గా 10కి మీకు ఇక్కడ 54 అంటే 54 వుడ్ కాయిన్స్ అయితే వస్తుంది BNB. సో నెట్వర్క్ ఫీస్ అయితే హై అవుతుంది గైస్. సో చూసుకోండి. ఓకే, $38 అవుతుంది. సో స్వాప్ చేస్తున్నాను. ఇక్కడ కన్ఫర్మ్ అయ్యేదాకా వెయిట్ అయితే చేయండి. సో స్వాప్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇక్కడ బ్యాక్ అయితే వెళ్తున్నాను. సో అలాగే ఇక్కడ అమౌంట్లో మనకి ఇక్కడ అమౌంట్ కూడా ఇక్కడ వస్తుంది వుడ్ టోకెన్స్. మళ్ళీ ప్రజెంట్ అయితే ఫాస్ట్గా ఏం చేయండి. సో వెంటనే స్వాప్ చేయాలి, చేయకపోతే అమౌంట్ ఏమైనా డ్రాప్ అయితే మనకి లాస్ అయితే వస్తుంది. సో చూసుకోండి. జైనా పైన వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ స్వాప్ టాప్స్ కంప్లీట్ చేసి ఇక్కడ వెరిఫై చేయండి. సింపుల్గా మళ్ళీ ఇక్కడనే వెళ్ళండి. వ్యూ టాస్క్లో వెళ్ళేసి మళ్ళీ ఆ పేజీలో వెళ్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయండి, ఇక్కడ స్విచ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మిడిల్లో చేస్తే మీకు మ్యాక్సిమం పెట్టేయండి. వెంటనే మీరు మన అమౌంట్ని మనం తీసేయాలి. ఓకే, అప్రూవ్ వుడ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఒక $4 మనకి సైన్ ఇన్కి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ స్వాప్కి మళ్ళీ ఫీ అయితే అడుగుతుంది, మీకు తెలిసిందే. సో ఇప్పుడు స్వాప్ చేయండి. మళ్ళీ $34 ఫీ అయితే ఉంది. ఓకే, సో ఒకసారి వెయిట్ చేయండి. మీకు ఇక్కడ ఫీ ఎంతనో క్లారిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే, సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఇక మళ్ళీ $34. సో ఇక్కడ సో మీకు కొంచెం పేజ్ అనేది రీపే చేయండి. వాళ్ళు కొంచెం ఫీ కోసం ప్రాబ్లంలో మనకు ఉంది. సో ఇక్కడ $47 ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేసి క్యాన్సిల్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి స్వాప్ అనేది చేస్తున్నాను. ఓకే, సో ఫీ బాగుంది. ఇక్కడ చూద్దాం, కన్వర్ట్ ఏమైనా ఆప్షన్ ఉంటే మీకు చెప్తాను. ఇక్కడ వెయిట్ చేయండి, ప్రాసెస్లో వస్తే చూసుకుంటాను, వెయిట్ చేయండి. సో మీకు తెలిసింది Web3 వాలెట్లో కన్వర్ట్ ఆప్షన్ ఉండదు కాబట్టి సో ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ మీరు వుడ్ టోకెన్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మిడిల్లో సెండ్ కాకుండా దాని పక్కన ఆప్షన్ ఉంటుంది. దీని మీద రౌండ్ సింబల్ పైన క్లిక్ చేస్తే మీకు స్వాప్ ఆప్షన్ వస్తుంది. ఓకే, ఇక మ్యాక్సిమం పెట్టేసి మీరు సో ఫీ అయితే పే చేసేయండి గైస్. అంతే ఫీ ఉంటుంది. అది ఇచ్చిన కాడికి $47 అయితే ఉంటుంది. 48 ఇంకా పెరుగుకుంటూ పోతుంది. సో చూడండి, లేట్ అయితే చేయకండి. ఓకే, సో స్వాప్ ఆటో సబ్మిట్ అయితే అయిపోయింది. సో BNB ఒక $2 హోల్డ్ చేయండి. అదొక $40, ఇదొక 50 అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఒక $4 అలా ఉంది కాబట్టి సో ఇది ఒక $1/2. సో $1 అయితే అలా ఖర్చు అయితే ప్రజెంట్ $1.5 యూజ్ అయితే అయింది. ఓకే, సో నేను చెప్తాను, మళ్ళీ ఒకసారి వెయిట్ చేయండి. సో మనకైతే అమౌంట్ ఈ విధంగా ఇంత 89 అయితే నాకు ఇచ్చిన కాడికి ఇంత కట్ అయితే అయింది ఈ ఆఫర్ మన BNB అయితే. ఓకే, మ్యాక్సిమం అయితే ఒక $10, $5, $2 ఉన్న BNB అయితే మీకు యూజ్ అయితే అవుతుంది. సో మీరు ఇక్కడ సో చూసుకోండి. మన USDT మనకైతే వచ్చింది. మీకు స్వాప్ అయితే ప్రాసెస్ అయింది తెలిసింది. సో మన USDT మనకైతే ఉంది. సో BNB కట్ అయితే అయింది. సో వాళ్ళు నాకు లేచిన కాడికి ఒకసారి నేను పేజ్ అనేది రీప్లే చేస్తున్నాను గైస్. అక్కడ BNB అంతే ఉండే స్టార్టింగ్లోనే. సో ఇక్కడ ఏంటంటే గైస్ BNB మనకి అంత చూపిస్తుంది కానీ మరి అంత కట్ అయితే అవ్వట్లేదు. మ్యాక్సిమం మీకు ఎంత కట్ అవుతాం BNB అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు మ్యాక్సిమం వీడియో స్టార్టింగ్ నుంచి నేను ఇక్కడ $11 లేదా $12 అలా అయితే ఉండే అనుకుంటా. మీరు ఒకసారి చూడండి, నాకు అంత గమనించాలి BNB ఎంత ఉందో. పేజ్ రిప్లే చేస్తే మనకి ఇక్కడ హిస్టర్లో అమౌంట్ చూపిస్తుంది కానీ మరి అంత కట్ అయితే కాలేదు నా ఇష్టం కాడికి. సో చూసుకోండి. ఇప్పుడు ఆఫర్ అయితే అయిపోయింది. బ్యాక్ అయితే వెళ్తున్నాను. ఇప్పుడు డిస్కౌంట్లో మీరు ఏం చేయండి, సింపుల్గా వెయిట్ చేయండి. నేను ఆల్రెడీ 27 ఆఫర్లు చెప్పాను మీకు. 27 వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్ అయితే మీకు చెప్తాను, నేను కూడా జాయిన్ అవుతాను. సో ఇక్కడ మనకి
జెన్ ఓపెన్ చేసిన వుడ్ టోకెన్ అయితే మనకి ఇక్కడ రివార్డ్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు. ఓకే, ఇక్కడ ఒక్క నిమిషం వెయిట్ చేయండి. సో గైస్ ఇక్కడ 3,40,000 వుడ్ టోకన్స్ అయితే మీకు వస్తుంది. ఇక్కడ ఆఫర్ అయిపోయిన తర్వాత రివార్డ్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ రివార్డ్ క్యాలిక్యులేషన్ అయితే అవుతుంది. ఇక్కడ Feb 6 తర్వాత. ఓకే, ఇది Feb 5 Feb 6 వరకు అయితే ఉంది. మిగతా యాక్టివ్ ఉన్న అన్ని ఆఫర్స్ అయితే మీరు కొన్ని చూడండి, మీకు అన్ని యాక్టివ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఐపీ ఆఫర్ కిస్ట్ 1 కిస్ట్ 2 కిస్ట్ 3 కూడా మీకు ఆ వీడియో అయితే ఇచ్చేసాను డిస్క్రిప్షన్లో, చూసేయండి. ఓకే, ఇక్కడ బిట్లేర్ అన్ని ఆఫర్లు అయితే ఇస్తాను. మీకు సూయి ఉంటే మీకు ఇక్కడ చేయండి, అమౌంట్ ఎక్కువ ఉన్న వాళ్ళు చేయండి, ఏపీఆర్ అయితే వస్తుంది. అలాగే ఇక్కడ ఫస్ట్ టాస్క్ అయితే మీకు కొంచెం అమౌంట్ ఎక్కువ ఉంది గైస్, ఇన్వెస్ట్మెంట్ ఈటీహెచ్ ఆఫర్లు ఉంది, అందుకే నేను ఇక్కడ చెప్పట్లేదు. ఓకే, ఇక్కడ జెన్ ఓపెన్ ఒక నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలామంది ఆడతారు కాబట్టి ఇక్కడ మనకి ఈటీహెచ్ టాస్క్ అయితే ఉంది కదా 0.05 అంటే కొంచెం ఎక్కువ అమౌంట్, సో అందుకే నేను చేయట్లేదు. ఓకే, సో మీరు ఏం చేయండి, ఇక్కడ మై రివార్డ్స్ వెళ్ళిన తర్వాత ఇక్కడ చాలా పెండింగ్ మనం చేసిన పెండింగ్ ఉన్నాయి, అన్ని ఫెబ్లోనే వస్తాయి అన్నమాట పేమెంట్. సో చూసుకోండి, ఇవన్నీ యాక్టివ్ ఇంకా పేమెంట్ పెండింగ్ ఉన్నాయి మనం చేసినప్పుడు. ప్రజెంట్ వుడ్ అండ్ ఇక్కడ ఏవిఎల్ ఆఫర్ ఇక్కడనే ఉంటుంది. సో ఏవిఎల్, సో ఈ విధంగా మనకు ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే ఇస్తుంది, మిస్ అయితే అవ్వకండి. ఓకే, యూఎస్డిటీ తెచ్చుకోండి అండ్ బిఎన్బి కూడా కొంచెం తెచ్చుకోండి. ఎక్కువ కట్ అవ్వట్లేదు, మ్యాక్సిమం అయితే మన అమౌంట్ మనకుండా చూపిస్తుంది, బట్ మనంతా కట్ అవ్వట్లేదు. సో మీకు ఏమైనా మీరు ఈ టాస్క్ చేయకన్నా ముందు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, అయిన తర్వాత ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నేను ఎంత అయిందో నేను వీడియో చూసుకున్న తర్వాత నాకు క్లారిటీ అయితే అర్థమవుతుంది, ఎంత కట్ అయింది ఎంత కాలేదు అనేది. నేను మీకు వీడియో అయిపోయిన తర్వాత నేను ఖచ్చితంగా నేను క్యాలిక్యులేషన్ చేసుకొని మీకు బిఎన్బి ఇంత కట్ అయిందని చెప్తాను. మీరు దానికన్నా ఎక్కువ కొంచెం హోల్డ్ చేసి పెట్టుకోండి. వీడియో దీని దగ్గర ఈ వీడియోకి ఒక 100 టార్గెట్ ఇస్తాను, కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే టెలిగ్రామ్ కూడా జాయిన్ అవ్వండి, అలాగే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.